ఇందిరా పార్క్ దగ్గర ఎమ్మెల్సీ కవితమ్మ గారి నాయకత్వాన ఒక బీసీ మహాసభ జరిగింది. ఆ మహాసభ అత్యంత జయప్రదమైంది. దానితో ప్రభుత్వం గుండెల్లో జర్రులు పరిగెడుతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. దాంతో కొంతమంది నాయకులు బయటకు వచ్చి కనపడదలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలలో నేను అనుకున్నాను, నిన్న కవితమ్మ రేజ్ చేసిన పాయింట్స్కి ఏమైనా జవాబు చెప్తారేమో అని నేను అనుకున్నాను. కానీ అవి ఏమీ లేవు. ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ నాయకులు తప్ప మిగతా వాళ్ళందరూ రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినాక తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే స్పందించారు. ఆ స్పందనలో ప్రధానమైనవి ఒకటి రెండు విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. నేను కవితమ్మ గారు స్పష్టంగా ఆమె డిమాండ్ ముందుకు తీసుకొచ్చి పెట్టింది ఏంటి? బీసీ డిమాండ్. అది 42% మీరు ఏదైతే ప్రకటించారో, మినిమం 42% బీసీల రిజర్వేషన్ని, ఏదైతే సర్వేలో బీసీల సంఖ్య 55 నుంచి 56% ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. కామారెడ్డిలో ఎన్నికలకు ముందు మీరు ప్రకటించిన డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమని ప్రకటించింది. రెండోది, బీసీలకు, బలహీన వర్గాలకు మహాత్ముడిగా, బాపుగా పిలుచుకునే జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేల విగ్రహాలని అసెంబ్లీలో పెట్టాలని, ఈ జంటకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేయాలని, వీటిలలో ఏది కూడా స్పందించలేదు. నేను అడుగుతున్నాను, నిన్న మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు, ఈ డిమాండ్లలో మీరు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? కామారెడ్డి డిక్లరేషన్ని వ్యతిరేకిస్తున్నారా? జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి వ్యతిరేకిస్తూ ఉన్నారా? 42% బీసీలకు మినిమం రిజర్వేషన్ ఇవ్వాలన్న దాన్ని వ్యతిరేకిస్తున్నారా? లేదు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జంటకు భారతరత్న ఇవ్వాలనే దాన్ని వ్యతిరేకిస్తున్నారా? స్పష్టంగా చెప్పండి. మేము ఈ డిమాండ్లు వ్యతిరేకిస్తున్నాము అని. అవేవి చెప్పలేదు. పైగా మాట్లాడుతున్నది ఏంటి? కవిత గారికి మాట్లాడే హక్కు ఉందా అని. ఇదేంటి కొత్త వాదన? మాట్లాడే హక్కుని ఎవరికైనా రాజ్యాంగం కల్పించింది, కానీ మాట్లాడే హక్కు ఉందా అని వీళ్ళు చెప్తున్నారు. కొత్తగా రాజ్యాంగం సృష్టించరా అని నాకు డౌట్ వచ్చింది. ఇంట్లో ఎందుకు మాట్లాడకూడదు? బీసీలో వాస్తవంగా బావిల పడి, అంటే కష్టాల్లో ఉన్న బీసీలో కనపడ్డ చెయ్యల్లో పట్టుకొని పైకెక్కాలని చూస్తూ ఉంటాం. ఎవరు చెయ్యి అందిస్తే వాళ్ళకి పట్టుకొని పైకెక్కాలని చూస్తాం. కవితమ్మ బీసీలకు సపోర్ట్గా ఉండటమే కాదు, బీసీలకు నేను ముందుండి నడిపిస్తాను అని చెప్పి ముందుకు వచ్చింది. ఎందుకు స్వీకరించుకుంటుంటారు బీసీలు? ఎందుకు ఆమెంట బీసీలు గ్యాదర్ గారు? మీరు బీసీ ఉద్యమాలు చేసినా బీసీలు స్వీకరిస్తారు. ఏ డిమాండ్ల మీద నేను ఆయన భువనగిరి ఎంపీ గారు మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకేమి ఎట్లా మాట్లాడుతావు అని కవితమ్మని అడిగాడు. మరి నువ్వెట్లా మాట్లాడతావా? బీసీలో మేము మాట్లాడుకుంటాం, మధ్యన నీకేం పని? నువ్వు రెడీ కదా? నువ్వు ధర్నా చేసిన ఈ సమస్యల మీద నేను సపోర్ట్ చేస్తా, వచ్చి ఈ సమస్యల మీద నువ్వు ధర్నా చేస్తావా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ధర్నా చేస్తావా? బీసీల కోసం నువ్వు ధర్నా చేస్తావా? నువ్వు చేయవు కదా. అయినా సరే మాట్లాడే ప్రయత్నం చేశాడు, ఆమెకి ఏం పని అని. రెండోది, ధర్నా చౌక్ అనే దాన్ని ఆ రోజు మీరు ఎత్తేసారు కదా, మరి ఇప్పుడు ధర్నా చౌక్లో అమాయక జీవి, అది ధర్నా కాదయ్యా బాబు, సభ. అది మేము ధర్నా చేయలే, అక్కడ సభ జరుపుకున్నారు బీసీ వాళ్ళు. దాన్ని ధర్నా చౌక్ ఎత్తివేశారు కదా అని. నేను అనేది ఏంటంటే, ఆ రోజు ధర్నాలు చేయవలసిన అవసరం ఏర్పడలేదు. ఏ వర్గం కూడా ధర్నా చేయాలని ఒక డిమాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ వర్గం సమస్యని పరిష్కరించింది కేసీఆర్. ఆయల్ల ఈరోజు ధర్నా చేయని వర్గమే లేదు.
ఆ రోజు ధర్నా చేసిన వర్గం లేదు, ఈరోజు ధర్నా చేయని వర్గమే లేదు. కనపడ్డ వర్గం వల్ల ధర్నా చేస్తుంది. బలవంతుల కానించి బలహీనుల దాకా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని సమస్యల మీద పోరాటం చేయాల్సిన కర్మ పట్టింది. ఆ స్థితిలో మరి ఈరోజు నువ్వు ఆ రోజు ధర్నా చౌక్ ఎత్తేసావు కదా అంటే, ఆ రోజు ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. ఆ రోజు ఏ వర్గం ధర్నా చేయలేదు, ఈరోజు ధర్నా చేయని వర్గం అంటూ లేదు. మరి ఇలాంటి స్థితిలో నువ్వు ధర్నా చౌక్ గురించి మాట్లాడు అంటే ఏముంది కిరణ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతూ ఉన్నాను. రెండో విషయం ఏంటి, పొన్నం ప్రభాకర్ గారు కొన్ని మాటలు మాట్లాడాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక ప్రెస్ మీట్లో. ఏమని, బీసీలను మీరు సపోర్ట్ చేస్తే మేము బీసీలో ఊకోము. ఇది ఎక్కడ వాదనయ్యా? బీసీలకు సపోర్ట్ చేస్తే బీసీలు ఊకోకపోవటం మేము ఊకుంటాం. నువ్వు సపోర్ట్ చెయ్యి, మేము స్వాగతిస్తాము. బీసీలకు ఇప్పుడు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించాం. ఎస్, మేము స్వాగతిస్తాం. నువ్వు 10 ఏళ్ళు ఏం చేసావు అని అలాంటి ప్రశ్న మేము అడగాం. 50 ఏళ్ళు ఏం చేసావు, 10 ఏళ్ళు ఏం చేసావు, ఇప్పుడు ప్రకటిస్తున్నావు. ఉట్టి 194 ఏళ్ళు అయింది, మరి ఇప్పుడు ప్రకటిస్తాను ఏందని మేమనం. ఇప్పటికైనా నువ్వు చేసావు కాబట్టి స్వాగతిస్తాం. బీసీ సమస్యల మీద స్పందించండి. పచ్చి బీసీ వ్యతిరేకి, బలహీన వర్గాల వ్యతిరేకి, తెలంగాణకు దరిద్రం పట్టుకున్న వ్యక్తి, తెలంగాణకు ఒక శాపం పట్టుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలకు పచ్చి వ్యతిరేకి. ఎన్నికలకు ముందే స్పష్టంగా బంజారాస్ను పట్టుకొని 1000 రూపాయలు ఇచ్చేసి కోటర్ అయితే చాలు ఓటేస్తారని చెప్పి అవమానపరిచిన వ్యక్తి అయినా, గ్రామాలలో పెత్తనం చేస్తే మా కులపోలు చేయాలి తప్ప మరో కులపోలు చేయదు, మాది పరిపాలనా కులం, మేము మాత్రమే ఉండాలని చెప్పుకునే వ్యక్తి ఆ రోజు రేవంత్ రెడ్డి. ఇవాళ మీరు అంటున్నారు మేము మాట్లాడి బీసీల కోసం కొట్లాడే హక్కు, స్వేచ్ఛ మాకుంది అన్నారు. నిజంగా స్వేచ్ఛ ఉన్నట్టయితే ఆ రోజు రేవంత్ రెడ్డిని మీరెందుకు ఖండించలేదు? కనీసం మధు యాస్కని ఒక లెటర్ రాశాడు తప్ప ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులలో ఏ వ్యక్తి కూడా రేవంత్ రెడ్డిని తప్పు, ఇది నువ్వు అవమానపరుస్తున్నావు పేదవాళ్ళని, ఇది అవమానపరుస్తున్నావు బలహీన వర్గాలని, అవమానపరుస్తున్నావు మిగతా కులాలని అని ఏ ఒక్కరు ఖండించలేదే, ఏ ఒక్కరు అనలేదే. మీకు స్వేచ్ఛాజీవులు అని చెప్పుకుంటున్నారు కదా, మరి మీరు ఖండించలేదు. అలాంటి ఒక పచ్చి వ్యతిరేకి మాట్లాడిన మాటలు, బలహీన వర్గాలను అవమానపరిచిన మాటలు, పేదవాళ్ళనైతే మా గన్మేన్లే ఇంట్లోకి రానియరు అని చెప్పిన వ్యక్తిని పట్టుకొని మీరు నెత్తిన పెట్టుకుని పూజిస్తూ మమ్మల్ని అంటే ఎలా కలుస్తుంది? పైగా ఇంకొక ఆయన అంటాడు, షబ్బీర్ అలీ అట. ఆయన చాలా సీనియర్ నాయకుడు, పాపం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నట్టుంది, మినిస్టర్ కోసం తిప్పల పడుతూ ఉన్నాడు ఆయన. ఈమెకి ఏ హక్కు ఉంది? లిక్కర్ కేసులో ఉంది, బెయిల్ మీద ఉంది. మరి కవితమ్మ బెయిల్ మీద ఉంటే రేవంత్ రెడ్డి నులక మంచం మీద ఉన్నాడా? ఆయన బెయిల్ మీదనేగా ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు మరి? నీ రాహుల్ గాంధీ బెయిల్ మీద లేడా? నీ సోనియా గాంధీ బెయిల్ మీద లేదా? మరి వీళ్ళందరూ బెయిల్ మీదనే ఉన్నారు కదా. ఒక ఆరోపణ విషయంలో కవితమ్మ జైల్లో ఉన్నది, బెయిల్ మీద ఉన్నది. కానీ నువ్వు అడ్డంగా దొరికిన వ్యక్తి, జైల్లో ఉండవచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ క్రిమినల్ కేసులో 4.5 కోట్ల రూపాయలు మళ్ళీ ఇస్తాని అడ్డంగా దొరికిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కింద పనిచేయడానికి మీకు సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుందయ్యా? కవితమ్మ బెయిల్ మీద ఉంది, ఎట్లా మాట్లాడుద్ది అంటే మరి రేవంత్ రెడ్డి దేని మీద ఉన్నాడు? ఆయన సర్కస్లో తాడు మీద నడతా ఉండా, ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు కదా. నేను అనేది ఒకటే, మీరు విమర్శించాలని రాజకీయం కోసం కాదు, వాటికి జవాబులు చెప్పండి. మీరు అన్నారు బీసీల కోసం మేము చేసేదాన్ని సహకరించండి అని, కులగణన చేస్తున్నాం సహకరించండి అని. మేము అనేది అదే, జనగణనలో కులగణన ఉండాలి అనేది మా డిమాండ్. నువ్వు జనగణన చేస్తున్నవే, అందులో కులగణన ఉండాలి అని, అది సఖ్యంగా జరగాలి అని చెప్పి, అది కూడా డెడికేషన్ కమిషన్ వేయకుండా దాన్ని తాత్సారం చేసి చివరిలో వేసి చివరికి మా ఇంటికి కూడా ఎవడు గణనకు వచ్చిన వాళ్ళు లేడు. ఇప్పుడు నేను కులగణనలో జనగణనలో నా కుటుంబం లేదు, ఎవడు రాలే. మరి అలాంటి కులగణన జరిపిన నువ్వు, జనగణన జరిపిన నువ్వు ఇలా కులగణన ఎస్ మేము సహకరిస్తాం, ఆ జరుపు, జనగణనలో కులగణన జరపాలని మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు ఇచ్చావు ఏమని? 100 రోజుల్లో 6 నెలల లోపులో, కామారెడ్డి డిక్లరేషన్లో పదం ఇది, 6 నెలల లోపులలో కమిషన్ ద్వారా సర్వే చేయించి మేము రిజర్వేషన్స్ 42% ఇస్తాము. 6 నెలలు కాలేదా నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి? సంవత్సరం దాటిపోయింది కదా. మరి ఇది
ఆ సర్వే ఏది? నువ్వు చేసింది ఏది? 100 రోజులలో సబ్ ప్లాన్, మొదటి సమావేశంలోనే సబ్ ప్లాన్ ఇస్తాం. జ్యోతిరావు పూలే సబ్ ప్లాన్ ఇస్తాము. ఏది మొదటి సమావేశంగా? ఎన్ని సమావేశాలు జరిగినాయి ఇవాళ? ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 50 లక్షల రూపాయలు పెట్టండి, ఒక కన్వెన్షన్ హాల్ కడతాము, అన్ని సౌకర్యాలుగా ఉంటాము. ఏ జిల్లాలో ఉందో చెప్పండి. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఈ నలుగురులలో ఎవరి జిల్లాలో కన్వెన్షన్ హాల్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉందో చెప్పండి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వృత్తిదారులకు 50 షాపులతో కూడిన కాంప్లెక్స్ కట్టిస్తాము. ఇదన్నీ మీరు చెప్పినాయే. ఇంటి వెనక బంగారం, ఇంటి ముందు బంగారం అని కట్టె తుపాకు పట్టుకొని కనపడ్డ కాలంలో పోయి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. బుడ్డర్ ఖాన్ కంటే ఎక్కువ చెప్పిండు ఆయన మాటలు. మరి అవన్నీ ఎక్కడైనా ఎడిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ. మీ నలుగురు కలిసి చెప్పండి, ఎవరి ఏ మండలంలో ఇవాళ వృత్తిదారుల కాంప్లెక్స్ ఉంది, ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కన్వెన్షన్ హాల్ ఉంది, 10 లక్షల రూపాయల రుణం వడ్డీ లేకుండా ఉన్నత విద్యకి ఇస్తామని చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేక ఒక మినిస్టర్ ఇస్తామన్నారు. ఉన్న మినిస్టర్లే నింపుకోలేకపోతున్నారు. 6 మంత్రులను నింపడానికి ఇప్పటికీ ఆవసోపాలు పడుతున్నారు. ఎక్కడ ఏ మంత్రిని పెడితే ఎవడు వెనకపోతున్నారు అని భయపడి ఉన్న మంత్రులనే ఫిలప్ చేస్తలేరు. మీరు ఎంబీసీకి ఒక ప్రత్యేక మంత్రిని పెడతామని చెప్పారు. పైగా ఒక ఆయన అంటాడు, మా రాహుల్ గాంధీ 50% దాన్ని తీసేసి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి అంగీకరిస్తున్నాడని. నేను అడుగుతున్నాను, రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి వింటాడా? రాహుల్ గాంధీ అదాని రావద్దని చెప్పి అదానికి వ్యతిరేకంగా పచ్చి పోరాటం చేస్తాడు పాపం ఆయన అక్కడ. కానీ ఇక్కడ అదానిని పట్టుకొని 12,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొని ఈ రోజుకు రద్దు చేసుకోలే. నువ్వు పక్కనున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రద్దు చేసుకున్నాడు ఒప్పందాలను, కానీ నువ్వు రద్దు చేసుకోలేదు. నువ్వు అక్కడ రాహుల్ గాంధీ మాటను ఇక్కడ ఉంటున్నావా? రాహుల్ గాంధీకి పచ్చి వ్యతిరేకంగానే పనిచేస్తున్నావు కదా. కాబట్టి బీసీలుగా ఆ కష్టపడ్డోనికి తెలుస్తుంది అదేంటో, ఆ బాధ ఏంటో. మేము సంఘాలు పెట్టినప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పార్టీ కానీ అప్పుడున్న పార్టీ కానీ 2 పార్టీలు నడిపినప్పుడే, ఆ 2 పార్టీలలో ఉన్నప్పుడే నేను స్వయంగా ఒక ఇంటికాడ అన్నం తింటా ఉంటే లేపి ఇస్తారా గుంజుకొని బయట కూర్చో తినిపో అని చెప్పి బీసీగా నేను పోయి కూర్చొని కళ్ళ నీళ్ళు ఒత్తుకున్నాను. నేను ఒక మంచంలో కూర్చుంటే లేపి స్టూల్ మీద కూర్చొని మంచంలో కూర్చోద్దని చెప్తే చెక్క మీద కూర్చున్న వ్యక్తిని నేను. ఇదే నిజామాబాద్లో పోచారం శ్రీనివాసరెడ్డి అత్తగారు ఊళ్ళో 2 గ్లాసుల పద్ధతి విషయంలో టీ దాగి వస్తుంటే వెనక్కి పిలిచి గ్లాస్ కడుక్కోమంటే కడుక్కొని వచ్చిన వాళ్ళం మేము, కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటూ వచ్చిన వాళ్ళం. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో కొబ్బరికాయ కొట్టడానికి మీరు లోపలికి రావద్దు గుళ్ళోకి అని చెప్తే ప్రహరీ గోడల రంధ్రంలో నుంచి కొబ్బరికాయ పెట్టి కొట్టించుకొని ముక్క తీసుకుపోయిన కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 294 ఇన్సిడెంట్లు మేము 294 ఇన్సిడెంట్లు ముక్కులేసి కూడా ఆ రోజు 294 మంది మంత్రులకు పంచిన, ఎమ్మెల్యేలకు పంచిన విషయం కూడా తెలుసు. ఆ కష్టాలు మాకు తెలుసు. నా ఎమ్మటి వచ్చిన అగ్రకులానికి లోపల డైనింగ్ టేబుల్ కాడ భోజనం పెట్టి నన్ను తీసిపోయి కుర్చీలో ముందు రూములో కూర్చోబెట్టి ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి తినలేసిపోయాను నేను. ఆ కష్టాలు మాకు తెలుసు. బీసీల బాధలు తెలుసు. నువ్వేదో బీసీల కోసం మాట్లాడినని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ బీసీల కోసం ఎవరు సపోర్ట్ చేసినా తీసుకుంటాం, నువ్వు సపోర్ట్ చేసినా తీసుకుంటాం, కవితమ్మ సపోర్ట్ చేసినా తీసుకుంటాం. ఈ డిమాండ్లు మాకు అమలు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి రా, నువ్వు దానికి సిద్ధపడు. అది సిద్ధపడకుండా కొత్తగా ఏంటయ్యా అంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇస్తారా? నువ్వు ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇస్తావా? ప్రకటించు ముఖ్యమంత్రి పదవి బీసీలదే అని. ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి మేము బీసీలకు ఇస్తామని ప్రకటించండి. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అది జాతీయ పార్టీ కాబట్టి ప్రధానమంత్రి పదవి బీసీలకు ఇస్తామని చెప్పి ప్రకటించండి. పిసిసి అధ్యక్ష పదవి బట్టి విక్రమార్కకి ఇవ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి అధ్యక్షుని రెడ్డిని పెట్టుకున్న చరిత్ర మీది. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా అని మాట్లాడితే ఒక బీసీ సర్పంచ్గా వెళ్తే గడ్డిమామలు తగలబెట్టిన బాపతి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజులలో ఆ కష్టాలు పడ్డ వాళ్ళందరికీ తెలుస్తాయి. అక్కడ అలాంటి పార్టీలో ఉండి అలాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఇవాళ బీసీలకు సపోర్ట్ ఎవరికి రాకుండా, బీసీలు సపోర్ట్ ఎవరు చేయకుండా, కవితమ్మ కూడా కాడి కింద వేస్తే బీసీలు వాళ్ళు మాత్రమే చేసుకుంటే వాళ్ళల్లో చీలికలు తీస్తే బ్రహ్మాండంగా బయటపడదామని చూస్తున్నారేమో. కవితమ్మ సపోర్ట్ చేసినా తీసుకుంటాం, మీరు సపోర్ట్ చేసినా తీసుకుంటామని ఇలా బీసీలు రెడీగా ఉన్నారు తప్ప మరొకటి కాదు. నేను అడిగేది ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు వాడు మీరు ఎలా అధికార పార్టీ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి, ఆ రిజర్వేషన్ పట్టుకురండి. 56%, 55% ప్రజలు ఉండే అవకాశం ఉంది బీసీలు. ఆ స్థాయికి ఇవాళ మీరు తీసుకురండి. రిజర్వేషన్లు ప్రకటించినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి.
అలా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకొని అటు పడదామని చూస్తున్నారేమో, అది కరెక్ట్ కాదు. బీసీలకు రిజర్వేషన్ జరగకుండా ఎన్నికలు జరిగితే అధపాతాళానికి కాంగ్రెస్ పార్టీ పోద్దని చూస్తున్నాను. నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఇదే పొన్నం ప్రభాకర్ గారికి, అయ్యా నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవాడి, నువ్వు కాంగ్రెస్లో ఉండు, కానీ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన దాకా రేవంత్ రెడ్డి వదిలిపెట్టాడు. రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నాడు. ఈ కాంగ్రెస్ని సర్వనాశనం చేసిన దాకా వదిలిపెట్టాడు. ఆయన ఖచ్చితంగా పట్టుదలతో ఉన్నాడు. దాన్ని బదనాం చేస్తాడు. చేసే పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చేటివి కావు. కాంగ్రెస్ని కాపాడుకుంటే మీరు కాపాడుకోండి ఒకరిద్దరు, కానీ రేవంత్ రెడ్డి బస్సు కాంగ్రెస్ కానీ డ్రైవర్ మాత్రం తెలుగుదేశం పైన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు కలిసి చూశారు కదా మొన్న ఒక సర్వేలో. అత్యంత ధనవంతుడు గురువు, అత్యంత కేసులు ఉన్నోడు శిష్యుడు. ఈ గురు శిష్యులు ఏ స్థాయిలో ఉన్నారో మీరు చూశారు కదా. ఆ స్థాయిలో నడుస్తున్న విషయంలో నేను మరొక్కసారి చెప్తున్నాను, బీసీలు ఊరుకోరు అన్నారు కదా, బరాబరు ఊరుకోరు. మీలాంటి 4-5 అధికార పార్టీకి తొత్తులుగా, రేవంత్ రెడ్డి ఆ విధంగా అవమానపరిచిన ఆయనకు తొత్తులుగా ఆయన్ని సమర్థించే ప్రయత్నాలు కనుక చేస్తే సామాన్యమైన బీసీలు ఊరుకోరు. మీ సంగతి తేలుస్తారని కూడా మరొకసారి హెచ్చరిక చేస్తూ, కవితమ్మ సిద్ధపడింది. 10 ఏళ్లలో మీరేం చేశారనే ప్రశ్నకు ఒక ఆమె జవాబు చెప్పింది. ఎస్, 10 ఏళ్లలో నేనేం చేశాను, మేమేం చేశామని నేను చెప్తాను. 50 ఏళ్లలో ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరేం చేశారో చెప్పడానికి సిద్ధంగా రండి, ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ ప్లేస్లో కూర్చుందామని అడిగింది. అది మాట్లాడండి. మీ నలుగురిలో ఎవరు వస్తారో, ఏ ప్లేస్లో కూర్చుందాం, ఏ రోజు కూర్చుందాం, ఎప్పుడు మాట్లాడుకుందాం, ఆ ఛాలెంజ్ని స్వీకరించండి. అయ్యా ఛాలెంజ్ని ముడుచుకుంటారు, చేతులు ముట్టుకుంటారు, కనపడ్డదల్లా మాట్లాడేసి ఆమెకు హక్కు లేదు, ఈమెకు హక్కు లేదు. ఆయన మాట్లాడతాడు షబ్బీరాలు, పొద్దున్న లేక తాగేది లిక్కర్ అని ఎదురోళ్ళు మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ దొరికావో మాకు తెలియదా షబ్బీరాలి, నువ్వు దొరికిన ఫామ్ హౌస్ నేను చూపెట్టినా చర్చకు వస్తావా? ఇవన్నీ వదిలిపెట్టి డిమాండ్లకి పరిష్కారాన్ని ఎతికే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను మరొకసారి కోరుతూ ఉన్నాను.